రాజస్థాన్లోని అరవల్లి హిల్స్ మధ్యలో ఒక హాంటెడ్ ప్లేస్ ఉంది. భంగఢ్ ఫోర్ట్. ఇది ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అని పేరు పడింది. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సన్సెట్ తర్వాత ఎంట్రీ బ్యాన్ చేసింది. ఎందుకంటే ఈ ఫోర్ట్లో ఒక భయంకరమైన కర్స్ ఉంది. 17th సెంచురీలో రాజా భగ్వాంత్ దాస్ తన చిన్న కొడుకు మాధవ్ సింగ్ కోసం ఈ ఫోర్ట్ని కట్టించాడు. అప్పట్లో ఇదొక గ్రాండ్ సిటీ టెంపుల్స్, ప్యాలెసెస్, మార్కెట్స్ ఇంకా మార్బుల్ కోర్ట్యార్డ్స్లో పీకాక్స్ డాన్స్ చేస్తూ ఉండేవి. ఫుల్ రాజ్పుతానా బ్యూటీ. కాని ఆ ప్రాస్పెరిటీతో పాటు ఒక డార్క్ షాడో వచ్చింది. అదే ఈ ఫోర్ట్ని శాపగ్రస్తం చేసింది. ఈ హాంటెడ్ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ ప్రిన్సెస్ రత్నవతి. ఆమె బ్యూటీ గురించి అన్ని చోట్లా వార్తలు. చాలా కింగ్డమ్స్ నుండి సూటర్స్ వచ్చారు. కాని ఒక టాంట్రిక్ సింగియా ఆమెపై డేంజరస్లీ ఆబ్సెస్డ్ అయ్యాడు. ఒకరోజు రత్నవతి మేడ్ ఆయిల్స్ కొనడానికి బజార్కి వెళ్ళింది. సింగియా ఆ ఆయిల్ మీద బ్లాక్ మ్యాజిక్ చేశాడు. ప్లాన్ సింపుల్. ఆ ఆయిల్ వాడితే ప్రిన్సెస్ అతనిపై మ్యాడ్లీ ఇన్ లవ్ అవ్వాలి. కాని రత్నవతి చాలా క్లెవర్. ఆమె వెంటనే ఈవిల్ ఆరా గుర్తించింది. వెంటనే ఆ ఆయిల్ని ఒక పెద్ద బోల్డర్ మీద వేసింది. ఆయిల్ పడగానే ఆ బోల్డర్ సూపర్ న్యాచురల్ ఫోర్స్తో సింగియా మీదికి వచ్చి అతన్ని క్రష్ చేసింది. చావుతున్నప్పుడు అతని చివరి మాటలు ఒక శాపం: ఈ ఫోర్ట్, ఈ టౌన్ ఎప్పటికీ నాశనమవుతుంది. ఎవరూ ఇక్కడ సెటిల్ కావు. ఆఫ్టర్ డార్క్లోకి వెళ్తే ఎప్పటికీ తిరిగిరావు. తరువాతి రోజునుంచే ఆ కర్స్ పనిచేయడం మొదలైంది. ముందుగా ఫ్యామిన్, తర్వాత ఇన్వేషన్స్. ఒకప్పుడు బస్లింగ్గా ఉన్న సిటీ రూయిన్స్గా మారిపోయింది. పీపుల్ భయంతో పారిపోయారు. ఇప్పటికీ ఈ ఫోర్ట్ దగ్గర గైడ్స్ 4 PM తర్వాత వెళ్లరు. వాళ్ళు ఫ్యాంటమ్ ఫుట్ స్టెప్స్ కారిడర్స్లో వినిపించాయని, యాంక్లెట్ సౌండ్స్ వచ్చాయని అంటారు. రత్నవతి రాణి బాల్కనీ మీద కనిపించి ఒక్కసారిగా వానిష్ అయ్యిందని కూడా చాలామంది చూశారంటారు. విజిటర్స్ కూడా చాలా స్ట్రేంజ్ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. మిస్టీరియస్ షాడోస్, సడన్ కెమెరా మ్యాల్ఫంక్షన్స్, ఫోన్స్ డెడ్ అవ్వడం, ఇంకా ఒక ఇన్విజిబుల్ ప్రెజెన్స్ ఎప్పుడూ చూస్తున్నట్టుగా భావన. విజయ్ ఆఫీషియల్ బోర్డ్స్ క్లియర్గా చెబుతున్నాయి, స్టేయింగ్ ఆఫ్టర్ సన్సెట్ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. లోకల్ పోలీస్ కూడా నైట్ టైంలో పెట్రోల్ చేస్తారు. ఎందుకంటే ఎవరు నైట్ స్టే ట్రై చేసినా వాళ్లు తిరిగి రాకపోవచ్చు. వచ్చిన వాళ్లు కూడా మెంటలీ షాటర్డ్ అయ్యారని లోకల్స్ చెబుతున్నారు. ఈరోజు వరకు కూడా భంగర్ విలేజ్ డెజర్టెడ్గానే ఉంది. లోకల్స్ నమ్మకం ఏమిటంటే ఆ టాంట్రిక్ కర్స్ ఇంకా యాక్టివ్లోనే ఉంది. స్పిరిట్స్ ట్రాప్డ్గా రోమ్ అవుతున్నాయి. సన్సెట్ అవగానే అరవల్లి హిల్స్ వెనకాల షాడోస్ పడుతుంటే భంగఢ్ ఫోర్ట్లోని గోస్ట్స్ మళ్లీ స్టార్ అవుతాయి. అందుకే దీనిని ఇండియాస్ మోస్ట్ హాంటెడ్ ప్లేస్ అంటారు. మీకు ఈ హాంటెడ్ స్టోరీ నచ్చిందా? మరిన్ని ఇలాంటి మిస్టీరియస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.